అల్లు అర్జున్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప ది రూల్ చిత్రం రిలీజ్కు ముందే రికార్డులు తిరగరాస్తున్నది. 2 ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప మూవీ తగ్గేదేలే అంటూ ఇండియాను ఏకం చేసింది. క్రికెటర్లు, క్రీడాకారులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖులు ఈ సినిమాలోని డైలాగ్స్లో హోరెత్తించారు. అలాంటి సంచలన చిత్రానికి సీక్వెల్గా వస్తున్న పుష్ప 2 మూవీ బిజినెస్ పరంగా రికార్డులు తిరగరాస్తుంది. పుష్ప 2 సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాపై ఆకాశమంత అంచనాలు పెట్టుకున్నారు. అంచనాలను 2-3 ఇంతలు చేస్తూ గ్లిమ్స్, టీజర్లు, లుక్స్ హల్చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ లుక్ అమాంతం ఈ సినిమాను మరో రేంజ్కు తీసుకువెళ్లిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే పుష్ప 2 సినిమా విషయానికొస్తే ఆడియో రైట్స్ ఇటీవల రికార్డు ధరకు అమ్ముడుపోయినట్టు వార్తలు వచ్చాయి. మ్యూజికల్ రైట్స్ హక్కులను సుమారు 60 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగిందనే న్యూస్ ట్రేడ్ వర్గాలను షాకింగ్ కలిగించింది. ఇక అంతటితో ఆగకుండా ఇతర బిజినెస్లు జరుగుతున్న చూస్తే రికార్డ్ అనే మాట వాడటం చాలా తక్కువగా అనిపిస్తుందనే చెప్పాలి. ఇక పుష్ప 2 ది రూల్ సినిమా ఇటీవలే డిజిటల్ రైట్స్ బిజినెస్ పూర్తి చేసుకున్నది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ అమ్మకాలు జరిగిన తీరు ఆల్ టైమ్ రికార్డుగా చెప్పుకోండి. ఈ సినిమా అన్ని భాషల హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని చెల్లించి సొంతం చేసుకున్నది. ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం పుష్ప 2 ఓటీటీ రైట్స్ సుమారుగా 275 కోట్ల రూపాయల మేర జరిగింది అని తెలిసింది. తాజాగా అల్లు అర్జున్ సినిమా ఇటీవలే థియేట్రికల్ బిజినెస్ ను కూడా కొంతవరకు పూర్తి చేసుకున్నది. ఈ సినిమాను నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అనిల్ తందాని సుమారుగా 200 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఈ రేంజ్ బిజినెస్ జరగడం ఇండియాలోనే ఆల్ టైమ్ రికార్డుగా చెప్పుకుంటున్నారు. పుష్ప 2 బిజినెస్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. ఈ సినిమా బిజినెస్ లెక్కలు పాన్ ఇండియా మూవీని మించి జరుగుతుండడం ట్రేడ్ వర్గాలకు అంతుచిక్కని వ్యవహారంగా మారింది. ఈ సినిమాను ఆగస్టు 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ను విడుదల చేశారు. ఇది ఫ్యాన్స్కు మరింత థ్రిల్ ఇచ్చింది. టీజర్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అయింది. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో పుష్ప 2 టీజర్పై కొందరు విమర్శలు గుప్పించారు. టీజర్లో కనీసం ఒక డైలాగ్ కూడా లేదని, అల్లు అర్జున్ ఒక్కటినే హైలైట్ చేశారని ట్రోల్స్ వచ్చాయి. సోషల్ మీడియాలోని దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ల దృష్టికి కూడా వెళ్లినట్లు సమాచారం. త్వరలో ఈ టీజర్ను విడుదల చేశారని తెలుస్తోంది. కాగా మే నెలాఖరుకు పుష్ప 2 షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్తో పాటు ప్రమోషన్ వర్క్ కూడా స్టార్ట్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్, డాలీ ధనంజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.